స్టవ్ వెలిగించాను, ఆయిల్ పోస్తున్నా. చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి, కొంచెం ఉల్లిపాయలు. ఇవి బాగా వేగాలి, దోరగా వేగాలి, కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం. ఇది చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపోయినాయి ఉల్లిపాయ. ఫ్రెండ్స్ కలపాలి, ఒకసారి కలుపుకుంటే మొత్తం అన్నీ కలుస్తాయి. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, మనకు సరిపడా సాల్ట్ వేసి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకుందాం. కొంచెం ఒక 20 మినిట్స్ ఫ్రెండ్స్, 20 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రైకి. అది సిమ్లో పెట్టి మనం ఉంచుకోవాలి మాడకుండా. ఆ పొడి ఇప్పుడు నేను చిక్కుడుకాయలు వేస్తున్నాను, 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. చక్కగా కలిపేసుకోవాలి. చక్కగా కలిపేసుకుని మూత పెడదాం ఫ్రెండ్స్. అయిపోయింది, ఇంకా దించేసుకోవడం. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి.